రెండు తెలుగు రాష్ట్రాలున్న సర్కారు స్కూళ్లల్లో సౌలతులు చక్కగా లేవన్న వార్తలు మనం దినం చూస్తూనే ఉన్నాం. మన జోర్దార్లో కూడా పిల్లలు అవస్థలు పడుతున్న కొన్ని ముచ్చట్లను చెప్పుకున్నాం. కాకుంటే గీడ బడికి పోయే పిల్లలకు స్కూళ్ళ తక్లీఫ్లు కాదు, ఇంకో తీరు పరిచయం వచ్చి పడ్డది. మరి అది ఏందో మీరు కూడా చూడండి. ఈ వీడియో చూడంగానే మీకు ముచ్చటేందనేది కొంతవరకు సమజయ్యే ఉంటది. ఈ నడుమ వర్షాలు దండిగానే పడుతున్నాయి కదా, ఇక వర్షాలు చేయంగా రోడ్డు మొత్తం బురద బురద అయ్యేటలకు పాపం వాళ్ళు బడికి పోనీకి మస్తు గోస అవుతున్నదట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి ఊరు బందుకున్న తోవ మీద ఇట్లా బురదలనే నడిచి నిరసన చేసిర్రు విద్యార్థులు. దీంతోనే కాగజ్ నగర్ దహేగాం పోయే బండ్లని పెద్ద మొత్తంలో నిలిచిపోయినాయి. ఈ తొవ్వయంగా చాలా అవస్థ అవుతున్నదని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరట. అందుకే ఈ తీరుగా నిరసన చేసిర్రు అన్నట్టు. అందవెల్లి గ్రామం నుంచి బట్పల్లి స్కూల్ పోవాలంటే మాకు మధ్యలో ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. మేము స్కూల్కి ఎలా పోమ్మంటారు? ఇక్కడ మొత్తం బొందలు వెహికల్స్ వల్ల ఇంకెక్కువ బొందలు అవుతున్నాయి. మేము పక్క పొంటి పోదామన్నా మాకు కొంచెం కూడా ప్లేస్ లేదు. పోదామన్నా వచ్చే వెహికల్స్ అన్ని వాటర్స్ అన్ని మా మీద పడుతున్నాయి. వర్షానికి మొత్తం నడుచుకుంటూ వచ్చినాం, మొత్తం మేము తడిచిపోయినాం. మాకు మొత్తం ఫీవర్ వచ్చింది. మేము ఎలా పోమ్మంటారు మీరే చెప్పండి. మేము ఇట్లా రాంగా మొత్తం ముళ్ళులు అవన్నీ గుచ్చుతున్నాయి. వారెవ్వరు కూడా చూసి ఏం కూడా అంటలేరు. మేము 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 9 వేస్తలేరు. అంతకుముందు సంవత్సరం మేము కూడా చేసినా కానీ ఎమ్మెల్యే వారు ఫోన్ మాట్లాడిల్లు, మీకు చేస్తామమ్మా, ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టండి అని అన్నారు. పాపం 5-6 ఏళ్ల సంది చాలా గోస పడుతున్నారట, గాని అధికారులు లీడర్లు ఎవరు పట్టించుకుంటలేరట. ఈ పిల్లల అవస్థ ఇట్లుంటే గిది చూడుండ్రి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సర్కారు బడి ఎంత గొప్పగా ఉన్నదో చూసి రానులా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చింతగుప్ప ఊళ్ళున్నది ఈ బడి. ఈ స్కూల్లో 40 మంది విద్యార్థులున్నా కనీస సౌలతులు కూడా లేకపోయే వరకు పిల్లలు మస్తు గోస పడుతున్నారట. ఇక వాళ్ళు చదువుతున్న బడి కూడా ఎప్పుడు ఊలుతుందో తెలియకుంటూనే ఉన్నది. ఇంకో దిక్కు వర్షాలు కూడా మస్తు పడుతుండేటాలకు ఎప్పుడు పెచ్చురుడు కింద పడితేయో తెలియకుంటుంది. ఈ బడికి మా పిల్లలను పంపేదే లేదని లొల్లికి దిగిర్రు పిల్లల తల్లిదండ్రులు. ఆక్రమణలు చేయంగా చెర్లు కుంటలు ఆగమవుతున్నాయని హైడ్రా అధికారులు ఇండ్లను కూలుస్తున్నారు. మంచిదే గాని మరి మా పిల్లలకు పానగండమైన ఈ పాడుబడ్డ బల్లను మాత్రం అధికారులు కూల్చే పని ఎందుకు ముంగటేసుకుంటలేరని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చూడాల మరి ఇప్పటికైనా సర్కారు బల్ల హాలత్ మార్చే పని ఎన్నడు చేస్తుందో మన రేవంత్ అన్న ప్రభుత్వం.